జాగ్రత్త, మా అల్లుడు జాగ్రత్త, శేఖర్ జాగ్రత్త, మా అల్లుడు జాగ్రత్త, తమ్ముడు జాగ్రత్త, మా తమ్ముడు జాగ్రత్త, మా తమ్ముడు జాగ్రత్త, మా అల్లుడు జాగ్రత్త. నేను చూసుకుంటా. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో మన ఛానల్లో వచ్చేసి షాపింగ్ వీడియోస్ వస్తాయి, డైలీ వ్లాగ్స్ వస్తాయి, ప్రోడక్ట్ రివ్యూస్ వస్తాయి. ఇలాంటి కంటెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి అండ్ కమెంట్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు. సో దట్ ఫర్దర్గా నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేద్దాము అనే ఐడియాతోని నెక్స్ట్ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తాను నేను. సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా హల్దీ ఫంక్షన్కి సంబంధించిన వీడియో అయితే రిలీజ్ చేస్తున్నానండి. దానికన్నా ముందు ఒక చిన్న ప్రోడక్ట్ రివ్యూ ఉంది. చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది కూడా మన ఇంట్లోకి. అది రివ్యూ పెట్టేస్తాను, తర్వాత ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అగారో నుంచి డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ అయితే తీసుకున్నానండి. ఇది మన టైర్లో గాలి నింపుకోవడానికి యూజ్ అవుతుంది. మనకి 2 వీలర్ ఉన్నా 4 వీలర్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇది మన దగ్గర కంపల్సరీ ఉండాల్సినటువంటి ప్రోడక్ట్ అనమాట. పెట్రోల్, డీజిల్ ఇవి ఏమి అయిపోయినా కూడా మనం వెంటనే ఫిల్ చేస్తూ ఉంటాము, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే అది లేకపోతే వెహికల్ ముందుకెళ్ళదు కాబట్టి. కానీ టైర్లో గాలి విషయానికి వచ్చేస్తే మనం మొత్తానికి దిగిపోయిన తర్వాత అప్పుడు తీసుకెళ్తూ ఉంటారు కొందరైతే. అలా అస్సలు చేయకూడదండి. దానివల్ల టైర్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ టైర్స్లో గాలి లేదు, దీని ఎఫెక్ట్ మన మైలేజ్ పైన కూడా పడుతుందండి. టైర్లో మనకు ప్రాపర్గా ఎంతైతే ఎయిర్ ఉండాలో అంత ఎయిర్ ఉంటే మనకు మైలేజ్ కూడా రావాల్సిన దానికన్నా ఎక్కువ మైలేజ్ వస్తూ ఉంటుంది. సో ఇదొక్కటి చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఇలాంటి ఒక డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ ఉంది అంటే ఎప్పటికప్పుడు మనమే గాలి చెక్ చేస్తూ తగ్గిపోతే మనం గాలి ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇది స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు కాబట్టి మన డిక్కీలో వేసేసుకుంటే సరిపోతుంది. సో దీనికి మనం మామూలుగా ఇంట్లో సాకెట్కి పెట్టైనా కూడా ఆన్ చేసి ఆపరేట్ చేయొచ్చు, లేదు అంటే మన కార్లోకి పెట్టుకోవడానికి కూడా ఇంకొక కనెక్టర్ ఎక్స్ట్రాగా ఇచ్చారనమాట. ఇంటి దగ్గర ఉంటే అలా యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మన కార్లో పెట్టే కనెక్టరే వాడుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు ఇక్కడ కూడా మేము కార్లోకి పెట్టే కనెక్టరే దీనికి ఫిల్ చేసామన్నమాట. ఫిట్ చేసేసి ఇదిగోండి దీనికి ఒక నాజిల్ వస్తుంది, దానికి అటాచ్ చేసేసి మన టైర్కి పెట్టేసేయాలి. సో ఇప్పుడు ఇంకా మనము మన టైర్కి ఎంతైతే ప్రెషర్, ఎంతైతే ఎయిర్ ఫిల్ చేయాలో చూసుకొని అంతా ఫిల్ చేసుకోవడమే అనమాట. ఎప్పటికప్పుడు మనం లాంగ్ జర్నీస్ అట్లా ప్లాన్ చేసుకున్నా కూడా అన్ని టైర్లలో గాలి ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ పెట్రోల్ బంక్స్ ఇవన్నీ కూడా చాలా దూరంలో ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి టైర్లో గాలి దిగినప్పుడు అక్కడ నుంచి ఇంకా మనం బంక్ వరకు అలాగే తీసుకెళ్లాల్సిందే. సో అలా తీసుకెళ్లే టైంలో కూడా కార్లో టైర్లు మనకి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో అలా ప్రాబ్లం ఏమీ లేకుండా చక్కగా, ఇది పెద్ద బడ్జెట్ కూడా కాదండి చెప్పాలంటే, మన ఒక టైర్ కాస్ట్లో సగం కూడా కాదు దీని ప్రైస్. ఇలాంటిది ఒకటి తీసుకున్నామంటే మనకున్న 4 వీలర్కి 2 వీలర్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. స్పేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేయకుండా మన కార్ డిక్కీలో పట్టేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రోడక్ట్ అమెజాన్లో ఉందండి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి.
One, two, three, go! కొంచెం క్లోజ్ దగ్గర కొంచెం సైడ్ తోటి ఉండండి అందరూ. ఓకే రెడీ రెడీ ఇక్కడ చూడండి అమ్మ.